వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను నేషనల్ ఛానల్స్కి సంబంధించి కొన్ని న్యూస్ చదువుతున్నప్పుడు డైలీ హంట్లో ఒక వార్త చూశాను. ఆపరేషన్ 37. ఈ ఆపరేషన్ 37 పేరుతోటి భారతదేశంలోని ప్రభుత్వాన్ని, మోదీ ప్రభుత్వాన్ని 12 నెలల్లో కూల్చడానికి డీప్ స్టేట్ ఎంత కుట్ర పన్నుతుందనేది ఆర్టికల్లో చాలా బాగా రాశారు. కానీ దీన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అది చదివిన వెంటనే ఆ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని, ఈరోజు భారత ప్రభుత్వానికి, భారతదేశానికి భారతీయులంతా అండగా నిలవాలి, ఆ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకు ఆపరేషన్ 37 అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను చూడండి. ఈ ఆపరేషన్ 37 అంటే ఏంటో తెలుసుకునే ముందు మీకు విషయం చెప్పాలి. ఈరోజు భారతదేశం ఎందుకు అత్యంత ప్రమాదంలో పడింది? ఇది అక్షరాల నిజం. ఒక పక్కన నుంచి రైతు సమస్యలని, లేని సమస్యల్ని క్రియేట్ చేయడం, నీటి విద్యార్థుల పేరుతోటి అల్లకల్లోలం, పార్లమెంట్ సజావుగా సాగనివ్వకపోవడం, వీటన్నిటి వెనుక ఒక కుట్ర జాగుంది. అదే ఆపరేషన్ 37. అంటే డీప్ స్టేట్ మోదీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి రచించిన ఒక పథకం. ఇది ఇప్పటికే దేశంలో ప్రారంభమైంది. మోదీని తొలగించడానికి అమెరికా అధ్యక్షుడు CIA మరియు డీప్ స్టేట్కి 12 నెలల గడువు ఇచ్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే మోదీ ప్రభుత్వం కనుక భారతదేశాన్ని పరిపాలిస్తే భారతదేశంలో అమెరికా ఆటలు సాగవు. అంతేకాదు, భారతదేశంలో ఉన్న మేధావులందరినీ కూడా అమెరికా తీసుకెళ్ళి వాళ్లకు చేయూతనందిస్తున్నట్టు, అక్కడ అమెరికా డెవలప్మెంట్కి భారత మేధావుల్ని వాడుకుంటోంది అమెరికా. కానీ మోదీ వచ్చిన తర్వాత స్టార్టప్ కంపెనీలకు, అలాగే కష్టపడే వాళ్లకు, తెలివితేటలు ఉన్న వాళ్లకు లోన్లు ఇచ్చి ఆదుకోవడం ద్వారా చాలామంది యువత ఇక్కడే బిజినెస్లు స్టార్ట్ చేసి తామేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రపంచంలోని చాలా దేశాలకు దెబ్బ పడుతుంది. ఎందుకంటే భారత మేధస్సు చాలా గొప్పది. ఈ మేధస్సు కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడే రాకెట్ తయారవ్వడం, ప్రపంచంలోనే 3వ దేశం అవ్వడం, ఈరోజు ఏ విషయంలోనైనా సరే, అంటే అమెరికా అయినా చివరికి భారత్తో పెట్టుకుంటే మనుగడ కష్టం అనే స్థితికి మోదీ ప్రభుత్వం భారత్ని తీసుకెళ్లడం అమెరికా అధ్యక్షుడికి నచ్చలేదు. అంతే, ఎట్టి పరిస్థితుల్లో డీప్ స్టేట్కి 12 నెలల్లో మోదీ ప్రభుత్వాన్ని పడేయాలి అని ఒక హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. విభజన, దృష్టి మరల్చడం, మోసం, ఈ మూడింటిని ఆయుధాలుగా వాడుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, ఓట్ల దొంగతనం పేరుతో కూడా చాలా పెద్ద ఎత్తున దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఇది కూడా ఆపరేషన్ 37లో భాగమే. అంతేకాదు, జగదీప్ ధన్కర్ విషయంలో ఇప్పటికే ఒకటి చూశారు మీరు, అది కూడా ఒక ఉదాహరణే. కనీసం 37 మంది బీజేపీ ఎంపీలను చీల్చడం ఇదే ఆపరేషన్ 37. 37 బీజేపీ ఎంపీలను చీల్చడం ద్వారా బీజేపీని చీల్చడమే వారి లక్ష్యం. కొన్నిసార్లు సుంకాల పేర్లతో, కొన్నిసార్లు రిజర్వేషన్ల పేరుతో, మరికొన్నిసార్లు కుమ్మక్కైన రైతు నాయకుల ద్వారా, లింగ వివక్ష ద్వారా, మత ఉద్యమాలను రెచ్చగొట్టడం ద్వారా, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అరాచకాన్ని సృష్టించడం ద్వారా ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నారు. దక్షిణాది మరియు మహారాష్ట్రలో జరిగిన హిందూ నిరసనలు, అలాగే జన్మాష్టమి నాడు బీఫ్ తింటామని కొందరు నాయకులు చేసిన ప్రకటనలు దీనికి మరో ఉదాహరణ. దారి మళ్లించడం అంటే బీజేపీ ప్రధాన ఓటర్లను లక్ష్యంగా చేసుకొని ఇతర పార్టీలకు ఓటు వేసేలా వారిని ఒప్పించడం. ఇంతకు ముందెన్నడూ సమాధానం వెల్లడి చేయని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎన్నికల మాదిరిగా తదుపరి ప్రధాని ఎవరు, అమిత్ షానా, యోగినా అనే ప్రశ్నలు లేవనెత్తి దేశంలోని హిందువులను విభజించే ప్రయత్నం జరుగుతోంది. అంతేకాదు, పాకిస్తాన్ని రెచ్చగొట్టి ఉక్రెయిన్ రష్యా యుద్ధం వంటి సుదీర్ఘ యుద్ధంలో భారతదేశాన్ని ఇరికించి ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. 12 నెలల్లోగా ప్రతిపక్షాలు, డీప్ స్టేటు మరియు ట్రంప్ కలిసి మోదీని గద్దెదించడంలో విఫలమైతే ఆయనపై ఘోరమైన దాడి చేయడానికి వారు వెనుకాడరు అనే ఒక వార్త కూడా వస్తోంది. ఎందుకంటే భారతదేశ ప్రగతి అమెరికా పతనానికి దారితీస్తోంది. నేడు అమెరికా అత్యంత అప్పులున్న దేశం మరియు భారతదేశ ప్రగతిని చూడడానికి ఇష్టపడని దేశం. భారతదేశం తన అత్యంత క్లిష్ట సమయాలను ఎదుర్కొంటోంది. దేశాన్ని తమను తాము కాపాడుకోవడానికి హిందువులు మరింతగా ఏకం కావాలి. ఈ దేశాన్ని ప్రేమించని వాళ్ళు ఎప్పటికీ మీతో నిలబడరు. ఎందుకంటే 2047 కల్లా కొందరి ఆలోచన ఈ దేశాన్ని గజ్వాయే హింద్గా మార్చడం. కాబట్టి భారతీయులారా, హిందువులారా, దేశాన్ని ప్రేమించే పౌరులారా, ఏకంగా ఉండండి, ఐక్యంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి.
మీ బంధువులు, స్నేహితులు, పొరుగు వారిని కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పండి. ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి. 12 నెలల్లో మోదీ ప్రభుత్వాన్ని కూల్చడానికి జరుగుతున్న కుట్రకు చెక్ పెట్టండి. భారతదేశం మిగిలిన దేశాల్లాగా కాదు. ఈ దేశం ఒక స్థిరమైన నాయకుడిని కోరుకుంటుంది. ఈ దేశం అభివృద్ధిని ఆకాంక్షిస్తుంది. ఈ దేశం విశ్వ గురువుగా మారడానికి సిద్ధంగా ఉంటుంది. అలాంటి నాయకులకు ఈ దేశంలోని పౌరులంతా కూడా ఎప్పుడు మద్దతుగా ఉంటారు అని తెలిసేలాగా చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఇలాంటి మంచి మంచి వీడియోలను మీరు చూడాలి అనుకుంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా ఉండాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.